బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా మఠంపల్లిలో చామెట్ అనే ఒక యాప్ అరాచకాలు చేస్తుంది. ఒంటరి మహిళలు అలాగే యువతులతో ఈ యాప్ నిర్వాహకులు వ్యాపారం చేయిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులను ఆ యువతులతో వీడియో కాల్స్ అలాగే చాటింగ్ చేయిస్తున్నారు. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు కొంతమంది యువతులు. చామెట్ యాప్తో యువతులను టార్గెట్ చేసిన ముగ్గురు నిర్వాహకులు ప్రస్తుతానికైతే పోలీసుల దాడులతో బయటపడ్డాయి. చామెట్కి సంబంధించిన బాగోతాలన్నీ. మఠంపల్లి తాండాలో 50 మంది యూజర్లను గుర్తించారు పోలీసులు. 15 మంది యువతులకు కౌన్సిలింగ్ ఇచ్చింది ఇప్పటికే సఖీ నిర్వాహకులు. డబ్బుల కోసం ఇటు భర్త అలాగే పిల్లల్ని కూడా వదిలేస్తున్నారు ఆ వివాహితులు. పక్కా ప్లాన్తోనే యాప్ నిర్వహిస్తున్నారు నిందితులు. ప్లేస్టోర్లో ఎక్కడ యాప్ కనపడదు మీకు. ఆ వ్యాపారం కోసం ఒకరి నుంచి ఒకరికి యాప్ షేర్ చేస్తూ దందా నడిపిస్తున్నారు ఆ నిర్వాహకులు. 9 అంకెల యూజర్ ఐడితో ప్రతి యూజర్కి చామెట్ అకౌంట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ యూజర్ ఐడితో నచ్చిన అమ్మాయితో చాట్ చేసే అవకాశం ఉంది. బిట్ కాయిన్ రూపంలోనే బిట్ కాయిన్ తరహాలోనే ట్రాన్సాక్షన్లు చేపడుతున్నారు చామెట్కి సంబంధించిన నిర్వాహకులు. ఒక రకంగా గోప్యంగా నడిపిస్తున్నారు ఈ బిజినెస్ అంతా కూడా. దీంట్లో కొంతమంది మహిళలను గుర్తు తెలియని వ్యక్తులతో వీడియో కాల్స్ అలాగే చాట్స్ చేయాలని చెప్పేసి వాళ్ళకి డబ్బుని ఎరగా వేసి ఆశ చూపించి మొత్తానికైతే ఈ ఊబిలోకి దింపుతున్నారు ఆ మహిళలను, ఆ యువతులను. నల్గొండ జిల్లాకు సంబంధించిన ఒక తాండాకు సంబంధించిన 15 మంది మహిళలను ఇప్పటికే పోలీసులు గుర్తించారు. వీళ్ళందరూ డబ్బు కోసం తమ పిల్లల్ని అలాగే తమ భర్తలను కూడా వదిలేస్తున్నారు. ఈ యాప్కి అలవాటు పడిపోయి రాత్రులంతా వీళ్ళు ఆ యాప్లోనే సమయం గడుపుతున్నారు. ఆ వీడియో కాల్స్లో అసభ్యకరంగా మాట్లాడుతూ ఆ వీడియో కాల్స్లో గుర్తు తెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటున్నారు. మొత్తం మీద ఈ చామెట్ అనే యాప్ మీకు సోషల్ మీడియా అలాగే ప్లే స్టోర్లో కూడా ఎక్కడ కనిపించదు. ఇది చాలా గోప్యంగా ఒక సీక్రెట్గా నడిపిస్తున్న యాప్ అని తెలుస్తుంది. బిట్ కాయిన్ రూపంలోనే ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. ఆ ట్రాన్సాక్షన్స్ని కూడా ట్రేస్ చేయకుండా ఉండేలా ప్రయత్నిస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకటరత్నం ఉన్నారు. వెంకటరత్నంతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ యాప్ నిర్వాహకులని ప్రస్తుతానికి పోలీసులు పట్టుకున్నారా? ఈ యాప్లో ఎంతమంది యువతులు మహిళలు ఉన్నారు? ఇక్కడ విచ్చలవిడితనం అనేది విచ్చలవిడి శృంగారం అనేది కూడా ఇక్కడ రోజుకో కొత్త పుంకలు తొక్కుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇక్కడ చామెట్ యాప్ అనేది నల్గొండ జిల్లా మఠంపల్లిలో ఇక్కడ ఒక ఇబ్బందికర వాతావరణం ఉందని పోలీసులు గుర్తించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ కొంతమందిని అదుపులో తీసుకున్నారు. ముగ్గురు నిర్వాహకుల్ని అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ చామెట్ యాప్ లో ఎట్లాంటి లావాదేవీలు నిర్వహిస్తున్నారు, ఏ విధంగా కొంతమంది మహిళలకు డబ్బులు ఆశ చూపి ఏ విధంగా యువకులను వలలో వేసుకుంటున్నారు, ఇక్కడ న్యూడ్ కాల్స్ మాట్లాడుకుంటూ వాళ్ళని ఏ విధంగా డబ్బులు సంపాదిస్తున్నారు అన్నటువంటి విషయం మీద కూడా ఇక్కడ తీవ్రంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ఒక ముగ్గురు నిర్వాహకుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుండి పూర్తిగా వివరాలు లాగగా అనేక అంటే అభ్యంతరకరమైనటువంటి అసభ్యకరమైనటువంటి విషయాలు చాలా తెలుస్తున్నాయి. అయితే ఇక్కడ మొన్నటి వరకు సిటీలకే పరిమితమైనటువంటి ఈ ట్రెండ్ అనేది ఇక్కడ టెక్నాలజీ అనేది గ్రామాల్లోకి కూడా వచ్చింది. గ్రామాల్లో కూడా ఇక్కడ నల్గొండ జిల్లా మఠంపల్లిలోని ఇక్కడ కొంతమంది యువతులను అంటే ఒంటరిగా ఉన్నటువంటి వాళ్లను కూడా ట్రాప్ చేసి ఒకరి నుండి ఒకరికి ఇది ఈ యాప్ కూడా ఎక్కడ ప్లే స్టోర్ లో కనిపించదు. కనిపించకుండా ఎవరైతే తమకు తెలిసినటువంటి వాళ్ళ నుండి ఒకరి నుండి ఒకరికి లింకులు షేర్ చేసుకుంటూ ఆ లింకుల ద్వారా వాళ్ళకు నచ్చినటువంటి వాళ్లకు పంపించడము, ఆ పంపించినటువంటి వాళ్ళ దగ్గర న్యూడ్ కాల్స్ అలాగే మిగిలిన విచ్చలవిడితనంగా ప్రవర్తించడము, దానికి ఇది ఎరచూపి వాళ్ళ దగ్గర నుండి డబ్బులు గుంజడం. ఈ డబ్బులు కూడా దాదాపు ఇక్కడ ఫోన్ పే కానీ లేకపోతే వేరే కాకుండా ఇక్కడ కేవలం బిట్ కాయిన్స్ రూపంలో కూడా ఈ డబ్బుల్ని కూడా లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుండడానికి కూడా గ్రామాల్లోకి కూడా విస్తరించిందనడానికి కూడా ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఇప్పటి వరకు సిటీలకే పరిమితమైనటువంటి కల్చర్ ఇప్పుడు గ్రామాల్లో ఉన్నటువంటి అమాయకమైనటువంటి కుటుంబాల్లో చిచ్చు రేపుతున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. పోలీసులు ఇప్పటి వరకు ఒక 55 మందిని కూడా గుర్తించారు. అందులో 15 మంది యువతులను కూడా గుర్తించి వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ గ్రామాల్లోనే అంటే ఒక్క గ్రామంలోనే మఠంపల్లి తండాలోనే ఇంతమంది ఉన్నారంటే ఇక ఇంతమందికి ఇది స్ప్రెడ్ అయ్యింది. ఏ విధంగా ఇక్కడ యువకులను అలాగే ట్రాప్ లో పడేస్తున్నారు.
కేవలము ఇక్కడ కొన్ని నైట్ కాల్స్ చేసుకుంటూ వాళ్ళను ప్రలోభాలకు గురి చేసుకుంటూ ఇక్కడ ఎంతో ఇబ్బందికర వాతావరణం ఉంటున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే కుటుంబాలు కూడా విచ్ఛిన్నం అయిపోయేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మహిళలు కూడా తమ కుటుంబాలు అంటే పిల్లలకు అలాగే భర్తలకు కుటుంబ సభ్యులకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత మొత్తం మర్చిపోయి కేవలం ఒక అసభ్యకరమైనటువంటి వీడియో కాల్స్ కు అలవాటు పడిపోయి పూర్తిగా దానికే బానిసలుగా మారినటువంటి పరిస్థితి. ఎక్కువగా డబ్బులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ డబ్బుల ఆశ చూపి కూడా నిర్వాహకులు వీళ్ళతోటి విచ్చలవిడి యాప్ లో విచ్చలవిడితనం కలిగేలా చేస్తున్నారు. ఈ మఠంపల్లి తండాలో కూడా 50 మందిని కూడా యూజర్లను గుర్తించినటువంటి పోలీసులు ఇప్పుడు 15 మందికి కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. వాళ్లకు సఖీ నిర్వాహకులు కూడా కౌన్సిలింగ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో కేవలము ఇక ఒక డబ్బుల కోసమే వీళ్ళు కార్యక్రమాలు చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ పోలీసులు కూడా పక్కా ప్లాన్ తోటి కూడా యాప్ నిర్వహిస్తున్నటువంటి నిందితుల్ని కూడా గుర్తించారు. ఇక్కడ మరోసారి ఇట్లాంటి సంఘటన జరగకుండా ఉండాలని ఎంత ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా సీక్రెట్ గా మెయింటైన్ చేసుకుంటూ ఎవరికీ తెలియకుండా ప్లే స్టోర్ లో కనపడకుండా గ్రూపులలో మాత్రమే తెలిసినటువంటి వ్యక్తులకే షేర్ చేసుకుంటూ వాళ్లను కూడా ఈ ఊబిలోకి దించుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్రామాల్లో కూడా ఇప్పుడు టెక్నాలజీ ప్రతి మొబైల్లో ప్రతి ఒక్క వ్యక్తి చేతిలో కూడా మొబైల్ ఉంటుంది. అందులో స్మార్ట్ ఫోన్ చేతిలో ఉండడంతో ప్రపంచమంతా కళ్ళ ముందు కనపడేసరికి కన్ను మిన్ను కానకుండా ఏది వాడాలో ఏది వాడకూడదో ఎట్లా వ్యవహరించాలో తెలియకుండా తనకు ఏదైతే నోటిఫికేషన్స్ వస్తున్నాయో నోటిఫికేషన్స్ ను కూడా టచ్ చేయడము వాటికి కావాల్సిన విధంగా అనేక విధాలుగా నష్టపడిపోవడం అనేది కూడా ప్రస్తుతం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఈ మఠంపల్లి తండాకు సంబంధించినటువంటి వాళ్ళను పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ యువతులనే కాకుండా 3 నిర్వాహకులను కూడా అదుపులో తీసుకుని ప్రస్తుతానికి విచారిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకోసారి ఇట్లాంటి పరిస్థితులు రాకుండా ఉండడం కోసం ఆ గ్రామంలో కూడా కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇది ఒక కనువిప్పు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే కుటుంబాలను ఎందుకంటే కట్టుకున్నటువంటి భర్తను అలాగే కన్న పిల్లల్ని కూడా దూరం చేసుకుని ఒక వ్యసనానికి లోను పడిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ ప్రస్తుతానికి కనిపిస్తుంది. ఇది ఒక డేంజర్ బెల్స్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మోగుస్తున్నటువంటి పరిస్థితి. అంటే ప్రస్తుతానికి ఇది బయటపడింది కాబట్టి కేవలం ఒక మఠంపల్లిలోనే ఇక్కడ గుర్తించారు. కానీ ఎక్కడెక్కడ కనీసం ఏ పట్టణాల్లో చూసినా ప్రతి కాలనీలో కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. కానీ అది సీక్రెట్ గా గోప్యంగా జరుగుతున్నాయి. కానీ ఈ గోప్యతను దృష్టిలో పెట్టుకుని ఆ నైట్ కాల్స్ ఎక్కువగా ఇందులో వాడుతున్నట్టుగా తెలుస్తుంది. డే టైంలో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు కానీ నైట్ వచ్చేసరికి మాత్రమే ఇక్కడ న్యూడ్ కాల్స్ మాట్లాడుకుంటూ యువకులను రెచ్చగొట్టేటువంటి పరిస్థితి. పోలీసులు కూడా దీనిపై తీవ్ర చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా కొంతమంది ఎవరికి దొరకకుండా కొత్త వ్యూహాలతోటి ఇక్కడ కస్టమర్లను ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే వివిధ రకాల వ్యూహాలు పన్నుతూ యాప్ లో కూడా అంటే ప్లే స్టోర్ లో కూడా కనపడకుండా చేస్తున్నారంటే ఎట్లాంటి పరిస్థితులకు విపరీత ధోరణకు దారితీస్తుందో అర్థమవుతుంది. ఇది రాబోయే రోజుల్లో కూడా చాలా డేంజర్ బెల్స్ మోగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి పోలీసులు మాత్రం చాలా సీవియర్ గా దీన్ని ఆలోచిస్తున్నారు. ఇంకోసారి ఇటువంటి జరగకుండా ఉండే విధంగా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ స్థానిక గ్రామస్తులకు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇట్లాంటి సంఘటనలు కూడా మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడం కోసం మంచి కౌన్సిలింగ్ కూడా ఇక్కడ ఉన్నటువంటి సఖీ సెంటర్ నిర్వాహకులు చూపిస్తున్నారు. కళ్యాణ్. రైట్ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద నల్గొండ జిల్లాకి సంబంధించిన మఠంపల్లిలో ఈ వ్యాపారం జరుగుతున్నట్టు తెలుస్తుంది. నిర్వాహకులు యువతులను కొంతమంది మహిళలు అలాగే యువతులు వివాహితలు వీళ్ళందరినీ కూడా ఈ రొంపిలోకి దించినట్టు తెలుస్తుంది. సో గుర్తు తెలియని వ్యక్తులతో యువతులు న్యూడ్ కాల్స్ వీడియో కాల్స్ చాటింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఈజీ మనీ కోసమే అడ్డదారులు తొక్కుతున్నారని తెలుస్తుంది. సో మొత్తం మీద ఈ చమాట్ యాప్ ఒక రకంగా మనం చూస్తే టెక్నాలజీ చాలా డెవలప్ అయిపోయింది. దాన్ని ఇప్పుడు వాడుకుంటున్నారు, ఇలా కూడా వాడుకుంటున్నారు అని చెప్పేసి తెలుస్తుంది. యూర్ వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ కంటెంట్, వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. అసలు ఇలాంటి వాళ్ళకి చెక్ పెట్టాలి, ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఏం చేయాలనేది మీరు కింద కమెంట్ రూపంలో తెలియపరచండి.